ప్రెగ్నెన్సీలో కూడా చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. బాగా ఇరిటబుల్‌గా ఉంటారు. కొంతమంది చిన్నదానికే టెన్షన్ పడడము, చిన్నదానికే యాంగ్జైటీ, డిప్రెషన్‌కి వెళ్ళిపోవడం ఇవన్నీ ఉంటాయి. సో, అలా మూడ్ స్వింగ్స్ అనేది స్టెబిలైజ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా యాంగ్షియస్‌గా ఉన్నవాళ్ళు కొందరికి ఏంటంటే గుండె ధడ్ 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 అంటే వాళ్ళు పాల్పిటేషన్స్ అంటాం. అలా ఉన్న వాళ్ళకు కూడా కుంకుమ పువ్వు తీసుకోండి అంటాం. అది కూడా చాలా మటుకు తగ్గిస్తది. మూడ్ స్వింగ్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం స్టెబిలైజ్ చేస్తది. అండ్ దెన్ మార్నింగ్ సిక్‌నెస్ కొందరికి ఏంటంటే పొద్దున్నే లేవంగానే వామిటింగ్ వచ్చేటట్టుగా, నాసియా తిప్పేసినట్టుగా ఉంటది. సో, ఇవన్నీ కూడా తగ్గించడానికి మనకు కుంకుమ పువ్వు అనేది కొంచెం మటుకు హెల్ప్ అవుతది. బేసికల్లీ ఏంటంటే కుంకుమ పువ్వు మనకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి తీసుకోవచ్చు డెలివరీ అయ్యేంత వరకు. అండ్ చాలామంది అడుగుతుంటారు అంటే మేము డ్రై ఫ్రూట్స్‌తో పౌడర్ చేసుకున్నాము. దాంతో పాటు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసి తీసుకోవచ్చా అని. సో, డెఫినెట్‌గా దాంతో పాటుగా కుంకుమ పువ్వు కూడా ఏంటంటే 2 or 3 స్ట్రాండ్స్ అంటే అది వేర్లలాగా ఉంటాయి కదా! సో, అవి ఒక 2 or 3 స్ట్రాండ్స్ అందులో మిల్క్‌లో అలాంగ్ విత్ ద మిల్క్ పౌడర్ దాంతో పాటుగా మిక్స్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే యూజువల్‌గా మిల్క్ ఏంటంటే లైక్ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ నైట్ పడుకునే ముందర తీసుకోండి అంటాం. సో, ఎప్పుడు తీసుకున్నా కానీ అందులో కుంకుమ పువ్వు ఒక 2 or 3 స్ట్రాండ్స్ యాడ్ చేస్తే సరిపోతుందండి.